క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు ప్రభువా. మీరెంతైనా నమ్మతగిన దేవుడు, నీతిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు మీకు వందనాలు ప్రభువా. పరమ తండ్రి, పరమ ప్రభువా, పరాక్రమవంతుడా మీకు స్తోత్రములు స్తుతులు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యమును తెలియచేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి ప్రభువా. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పును దయచేస్తారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిచేవారు లేదా నడిపింపబడేవారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని ఇక్కడ ఉందండి. ఈరోజు దేవుని ఆత్మచేత నడిపించబడటం, దేవుని ఆత్మచేత
నడవటం ఎంతో మనకి అవసరమై ఉంది. ఎవరైతే దేవుని ఆత్మచేత నడుస్తారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వీరంట ఎవరంటే దేవుని కుమారులు అని వాక్యం ఈరోజు మనకి సెలవిస్తుంది. సో ఈరోజు మనం దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ఎవరైతే వాక్యంలో ఉన్నట్లుగా క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాదు అంటే క్రీస్తుకు నీకు సంబంధం ఉండదు, యేసుక్రీస్తు వారికి నీకు సంబంధం ఉండదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉండదో, దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే నివసించాడో దేవునికి నీకు సంబంధం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేవుని ఆత్మ కలిగి నడవటము, దేవుని ఆత్మ చేత నడిపించబడటము నీకు నాకు ఎంతో అవసరమై ఉంది. ఎక్కువగా వాక్యము చదవటము, ఎక్కువగా ప్రార్థనలో గడపటము అలవాటు చేసుకున్నట్లయితే దేవుని ఆత్మ అనుభవం నువ్వు ఖచ్చితముగా పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన ఒక 3 విషయాలు ఉన్నాయండి. ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నడిచేవాడివా, నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా అని మనకు మనం ఎలా గుర్తెరగాలి, లేకపోతే ఇతరులు మనము ఎలా గుర్తించాలి అని ఒక ఆలోచన మనకు వచ్చినట్లయితే ఒక 3 విషయాలు, ఒక 3 లక్షణములు ఖచ్చితంగా వారిలో ఉండాలి. దేవుని ఆత్మచేత నడిచే వారిలో కనిపించే మొట్టమొదటి వ్యక్తిత్వం కానీ మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారు వెలుగులో నడుస్తారు. మొదటిగా వారు ఎలా నడుస్తారండి? వెలుగులో నడుస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యంలో ఉందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. అలా నడిచినట్లయితే మనకేం కలుగుతుందంటే అన్యోన్య సహవాసం అనేది మనకు కలుగుతుంది. అది కలగడమే కాకుండా యేసు యొక్క రక్తం అంట మనల్ని పవిత్రపరుస్తుందంట. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులో నువ్వు ఉంటావో, యేసుక్రీస్తు యొక్క వెలుగులో నువ్వు నడుస్తావో, వెలుగులో నువ్వు నడవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, అలవాటు చేసుకుంటావో 2 విషయాలు నీలో కనిపిస్తాయి. ఏంటంటే ఫస్ట్ నువ్వు ప్రతి ఒక్కరితో కూడా అన్యోన్యంగా ఉండగలుగుతావు. అన్యోన్యంగా నువ్వు ఉండగలుగుతున్నావంటే దేవుడు నీ అన్యోన్యతను చూసి నీలో ఉంటున్న ప్రతి పాపమును ఆయన రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పవిత్రపరుస్తాను అంటున్నాడు. వెలుగులో నువ్వు నడవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు అంట వెలుగుని కమ్మని పలికాడంట. పలికిన వెంటనే వెలుగు కలిగిందంట. ఆ వెలుగు కలిగిన తర్వాత ఆ వెలుగును దేవుడు మంచిదైనట్లుగా చూస్తున్నట్లుగా వాక్యంలో ఉంది. అదేవిధంగా ఆ వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచినట్లుగా కూడా వాక్యంలో ఉంది. చీకటిని దేవుడు చేయలేదు కానీ వెలుగుని దేవుడు చేశాడు. వెలుగును దేవుడు చేయడమే కాకుండా ఆ వెలుగుని మంచిదైనట్లుగా, మంచిదిగా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు వెలుగులో నడుస్తున్నట్లయితే, ఈరోజు నువ్వు వెలుగు సంబంధిగా నివసిస్తున్నట్లయితే, వెలుగు సంబంధిగా జీవిస్తున్నట్లయితే, దేవుడు వెలుగును ఏ విధంగా మంచిదిగా చూశాడో నువ్వు కూడా వెలుగులో నడుస్తున్నట్లయితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచిగా చూస్తాడు. నీలో ఉన్న చెడుని, ఆయన చీకటిని వెలుగుని ఏ విధంగా వేరుపరిచాడో నీలో ఉన్న చెడుని మంచిని దేవుడు వేరు చేసి ఆ యొక్క చెడుని ఆయన రక్తముతో కడిగేసి పారద్రోలేసి నీలో ఉంటున్న మంచిని మాత్రమే ఆయన చూసి ఆ మంచిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు వెలుగు కలిగి ఒక వెలుగు సంబంధిగా నడవటము, వెలుగు సంబంధిగా జీవించడం అనేది నేర్చుకోవాలి. బైబిల్లో మనం గమనించినట్లయితే రూతు,
నయోమి, బోయజు అని ఒక ముగ్గురు వ్యక్తులు మనకి కనిపిస్తారండి. నయోమి ఎవరంటే రూత్ యొక్క అత్త. బోయజు ఎవరంటే చాలా ఆస్తి గలవాడు, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, వెలుగు సంబంధి అయిన వ్యక్తి. ఒకానొక సమయమున ఈ రూతు గారు బోయజ్ గారి దగ్గర పని చేయాల్సి వచ్చింది. ఈ రూతు గారితో పాటు చాలామంది యవనస్తులు అక్కడ పని చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఏం చేశారంటే, ఈ రూతు ఎవరంటే భర్తను కోల్పోయిన, సంతానం లేని ఒక మంచి యవనంలో ఉంటున్న స్త్రీ అన్నమాట. అయితే రూతు యొక్క అత్త నయోమి, నేను నీకు విశ్రాంతి కలగచేయడానికి ఒక ఐడియా చెప్తానని చెప్పి తనతో ఏం చెప్పిందంటే, నువ్వు చక్కగా స్నానం చేసి తైలం రాసుకొని మంచి బట్టలు కట్టుకొని, బోయజ్ గారు ఈ యొక్క రాత్రి సమయంలో కళ్ళము దగ్గర ఎవరిని తూర్పారబట్టింపబోతున్నాడు, తర్వాత ఆయన భోజనం చేస్తాడు, తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు. అప్పటి వరకు కూడా నువ్వు అతను కనిపించకుండా అతను ఏమేం చేస్తున్నాడో, ఏ ప్లేస్లో పండుకుంటున్నాడో అవన్నీ కూడా నువ్వు గమనించి, ఆయన పడుకున్న తర్వాత ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే ఏం చేయాలో ఆయన నీకు చెప్తాడు అని నయోమి తన కోడలైన ఈ యొక్క రూతు గారితో చెప్పిందంట. చెబితే రూతు గారు నువ్వు చెప్పినట్లే నేను చేస్తానని చెప్పి అట్లాగే చేసిందంట. ఇంతలో బోయజ్ గారు అక్కడ పని కంప్లీట్ చేసుకొని శుభ్రంగా భోజనం చేసి చక్కగా అక్కడ ఒక బస్తా ఉంటే ఆ బస్తా దగ్గర ఈయన పడుకున్నట్లుగా వాక్యాలు మనం చూడొచ్చు అనమాట. అయితే పడుకున్న తర్వాత మెల్లగా ఈ రూతు గారు అక్కడికి వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసేసి ఆ కాళ్ళ దగ్గర పడుకుందంట. పడుకుంటే అర్ధరాత్రి వేళ బోయజ్ గారికి సడన్గా మెలకు వచ్చిందంట. మెలకు రాగానే కాళ్ళ దగ్గర ఒక స్త్రీని చూసి, ఎవరమ్మా నువ్వు అన్నాడంట. అంటే ఆ యొక్క స్త్రీ అంటుందంట, నేను నీ దాసురాల్ని, రూతుని, నీ దగ్గర పనిచేసే రూతుని అనిందంట. అంటే ఏంటమ్మా ఈ వేళ అప్పుడు ఇక్కడ ఉన్నావేంటమ్మా అంటే, నేను నా యొక్క బాధల్ని, నా యొక్క ఇరుకుల్ని చెప్పుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు సమీప బంధువుడు అంట కదా, బంధువుని ధర్మము నువ్వు నాకు జరిగిస్తావని ఆశతో ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇక్కడ ఉన్న కొంగుని కప్పు అని అంటుందంట. అంటే బోయజ్ గారు అంటున్నారంట, నువ్వు చెప్పిన మాట కరెక్టే, కాకపోతే ఏంటంటే నేను వచ్చిన కాడి నుంచి నేను గమనిస్తున్నాను, నువ్వు మునుపటి సత్ప్రవర్తన కంటే తరువాత సత్ప్రవర్తన చాలా ఎక్కువగా, అంటే చాలా ఎక్కడ కూడా నీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు, చాలా మంచిగా ఉన్నావు. గొప్పవారు కానీ, కొద్దివారు కానీ, యవనస్తులు కానీ వాళ్ళ వెంట నువ్వు పడ్డం నేను ఎప్పుడు కూడా చూడలేదు. నీ ప్రవర్తన చాలా గొప్పది, నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానివి. నేను ఖచ్చితంగా నీకు బంధువుని ధర్మమును నెరవేరుస్తాను. కాకపోతే నాకంటే సమీప బంధువుడు నీకు ఒకడు ఉన్నాడు, ముందు అతనితో మనం సంభాషిద్దాం. అతను ఒప్పుకుంటే అతనితో బంధువుల ధర్మం జరిపించుకోవాలి. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేనే నీకు బంధువుని ధర్మము జరుపుతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల వారితో అంటున్నారు, ఈ వేళప్పుడు రూతు వచ్చిందని ఎవరు కూడా ఎవరితో చెప్పడానికి వీల్లేదు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించి, ఇంకా తెల్లవారుజాగన ఇంకా చీకటిగా ఉండగానే 6 కొలల ఎవలను మూటగట్టి ఆ యొక్క రూతుకిచ్చి ఆమెని పంపించాడంట. ఆమె అత్త దగ్గరికి వెళ్ళి జరిగింది తెలియజేసిందంట. అయితే ఇప్పుడు మనము నేర్చుకున్న ఈ పాఠంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బోయజ్ గారికి పాపము చేసే అవకాశము దొరికింది, కానీ అతనుకున్న యథార్థతను బట్టి, అతనుకున్న నీతిని బట్టి, అతను ఒక వెలుగు సంబంధి, వెలుగులో నడుస్తున్న వ్యక్తి కాబట్టి ఆ పాపము యొక్క అవకాశం వచ్చినప్పటికీ ఆయన పాపం అనేది అక్కడ చేయలేదు. పాపము చేయకుండా అక్కడ చక్కగా సమర్థవంతంగా జ్ఞానవంతునిగా చక్కగా ఆ యొక్క యవనస్త్రాలను హెచ్చరించి తన ఇంటికి పవిత్రంగానే పంపించినట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు వెలుగు సంబంధిగా నడుస్తున్నావా లేదా? వెలుగు సంబంధిగా జీవిస్తున్నావా లేదా? అవకాశం దొరికితే పాపము చేయాలని చీకటి మనస్తత్వంతో, చీకటి బ్రతుకుతో, చీకటి జీవితంతో నీ బ్రతుకు నువ్వు జీవిస్తున్నావా? అవకాశము దొరికితే పాపం చేయాలని, ఏ చీకట్లో ఏ పాపం చేస్తున్నావు, ఏ చీకట్లో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు, దేవుడిని నీ రోజు హెచ్చరిస్తున్నాడు. ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
దేవుని ఆత్మచేత నడిచే వారిలో కనిపించే రెండవ లక్షణము, ప్రేమ కలిగి నడుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారంట మనల్ని ఎంతో ప్రేమించారంట. ప్రేమించడమే కాకుండా పరిమళ వాసనగా ఉండటానికి దేవునికి తన్ను తానుగా బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడంట. అర్పించుకోవడమే కాకుండా మరలా ఏమన్నాడంటే అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నారు. అదేవిధంగా ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో మనము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమ కలిగి నడవాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము చలామణి అవుతున్నాము, దేవుని బిడ్డలుగా మనము అనిపించుకుంటున్నాము. పలుమంది మనము వాక్యం చదివే రీతి కానీ మనం ప్రార్థన చేసే పద్ధతి కానీ చూసి ఇతరులకు దేవుని బిడ్డ అని చాలామంది మనకి ఎన్నో స్టాంప్స్ వేశారు. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ కలిగి నువ్వు నడుస్తున్నావా లేదా? ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని వెంబడించే వ్యక్తిగా నీలో మొట్టమొదట ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా అదంతా కూడా వ్యర్థమే అని వాక్యమే ఇది చెప్తుంది స్పష్టంగా. ఒకానొక సమయమున యేసుక్రీస్తు వారు తనకున్న 12 మంది శిష్యులతో ఇలా అంటున్నారంట, మీలో ఒకడు నన్ను అప్పజెప్పబోతున్నాడు అని. అంటే ఆ 12 మంది శిష్యులు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారంట, ఎవరు నువ్వా 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 అని. ఎవరికి వారు అలాగే అనుకుంటున్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు యోహాను. అతనేమో యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆనుకొని ఉంటే పక్కన పేతురు గారు ఈ యోహానుతో సైగ చేస్తున్నాడు అనమాట, ఎవరో కనుక్కో అని. అయితే చిన్నగా యోహాను గారు రొమ్మును ఆనుకొని ఎవరు ప్రభువా అని అడిగాడంట. అడిగితే యేసుక్రీస్తు వారు అన్నారంట, నేను ఇప్పుడు ఈ రొట్టె ముక్కను ముంచి ఎవరికైతే ఇస్తానో వాళ్ళే నన్ను అప్పచెప్పేది అని చెప్పాడంట. అలాగే చెప్పిన వెంటనే ఆ రొట్టె ముక్కను ముంచి అక్కడ యూదా ఇస్కరియోతు అని ఒక శిష్యుడు ఉన్నాడు యేసుక్రీస్తు వారికి. ఆ శిష్యునికి ఈ ముక్కను ముంచి ఇచ్చాడంట. ఇచ్చిన వెంటనే అతనిలో సాతాను ప్రవేశించిందంట. సాతాను ప్రవేశించడమే కాకుండా యేసుక్రీస్తు వారు అతనితో అంటున్నారంట, నువ్వు చేయవలసిన పనిని త్వరగా చెయ్యి అన్నప్పుడు అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోతే ఈ మాటను బట్టి శిష్యుల్లో కొందరు అనుకుంటున్నారంట, యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉంటుంది కదా, బహుశా బట్టలు కొనమనో లేకపోతే ఏదన్నా ఆహారం కొనమనో యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదాకి ఏమైనా సెలవిచ్చారేమో అని వాళ్ళు కొందరు అలా అనుకుంటున్నారంట. ఇంతలో యూదా ఇస్కరియోతు ఏమో బయటికి వెళ్ళిపోయాడు. మిగతా 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ 11 మంది శిష్యులతో అంటాడంట, ఇప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు, మనుష్య కుమారుని యందు దేవుడు మహిమపరచబడ్డాడు. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి మీరు రాలేరు అని ఒకసారి నేను యూదులతో చెప్పాను. అదే విషయాన్ని ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఒక కొత్త ఆజ్ఞను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఆ ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ కలిగి మనము నడవాలి. ప్రేమ కలిగి నడవటం అనేది మనకు చాలా అవసరమై ఉంటుంది. అది దేవుని యొక్క ఆజ్ఞ. అది దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. సో దేవుని ఆజ్ఞ పాటించడం ఎంతైనా అవసరమై ఉంది కదా మనకి. కాబట్టి ఈరోజు నుంచి మనము ప్రేమ కలిగి నడుద్దాం. మూడోదిగా దేవుని ఆత్మ చేత నడిచేవారు ఆత్మానుసారముగా నడుస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళంట శరీరేచ్ఛను నెరవేర్చరంట. అంటే శరీర ఇచ్చలు ఉంటాయి, ఆ ఇచ్చలు ఏది కూడా వాటి జోలికి వెళ్ళరంట. అదే అధ్యాయంలో 19లో మీరు గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము,
సెక్షువల్ ఇమ్మొరాలిటీ. జారత్వం అంటే పెళ్ళికి ముందు ఎవరైతే పాపం చేస్తారో దాన్ని జారత్వము అంటారు. సో ఆ పాపం గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నావేమో, దయచేసి దేవుని సన్నిధికి వచ్చి మొర్రపెట్టు. నీ పాపంని క్షమించమని దేవుని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను క్షమించి ఆ యొక్క బలహీనతను దేవునిలోంచి తీసివేసి ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన, ఒక ఆత్మానుసారమైన జీవితాన్ని నీకు దేవుడి రోజు నుంచి ప్రసాదించబోతున్నాడు. రెండవదిగా అపవిత్రత, ఇంప్యూరిటీ. ఎవరిలో అయితే పవిత్రత ఉండదో వాళ్ళందరూ కూడా అపవిత్రత గుండా వెళ్తున్నట్లే. మూడవది కాముకత్వము, డిబాచరీ, కామ వికారము. వాళ్ళ ఆలోచనలో కామ చేస్తారు, వాళ్ళకి మనస్తత్వం కామ చేస్తారు. చాలామంది అంటుంటారు కదా, వీడు కరువులో ఉన్నాడురా, ఈమె కరువులో ఉందరా. అంటే ఏంటి అర్థం ఏంటంటే ఈ యొక్క స్త్రీ ఏ పురుషుడితో పడితే ఆ పురుషుడితో వెళ్తుంది, ఈ పురుషుడు ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో వెళ్తున్నాడు. అంటే కామపు ఆలోచనలు, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క బాడీ అంతా కూడా ఎలా ఉందంటే కామంతో నిండిపోయిందనమాట. ఇదంతా కూడా శరీర ఇచ్ఛ. ఇంకొకటి విగ్రహారాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని వాక్యంలో ఉంది. నీకెందుకు ఐడోలేటరీ జోలి? పదాజ్ఞలో ఒక ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపము చేసుకోకూడదు. ఎందుకు బొమ్మల్ని, విగ్రహాలని, వీటిని చేసుకొని ఒక దేవుడుగా నువ్వు కొలుస్తున్నావు? ఎన్నాళ్ళు ఈ జీవితము? మన దేవుడు ఆత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుని అనుభవంతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నెక్స్ట్ అభిచారము అంటే విచ్ క్రాఫ్ట్, మంత్రతంత్రాలు. ఆ తాయెత్తని ఈ తాయెత్తని, ఆ రోగం వస్తే ఆ తాయెత్తు, ఈ రోగం వస్తే ఈ తాడు. ఎన్నాళ్ళు ఈ జీవితము? త్రాళ్ళ వల్ల నీ రోగాలు పోవు. యేసు క్రీస్తు 39 కొరడా దెబ్బలు తిన్నాడు నిన్ను స్వస్థపరచడానికి. ఈ రోజు నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి రోగం కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. దెన్ నెక్స్ట్ ద్వేషములు, హేట్రేడ్. ద్వేషము గుండా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించగలగాలి, ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి, కానీ ద్వేషించే మనస్తత్వం మనలో ఉండడానికి వీల్లేదు. ఎవరి మీద నీకు ద్వేషం ఉన్నట్లయితే వారి నిమిత్తం మోకరించి ప్రార్థించడం అలవాటు చేసుకో. ఖచ్చితంగా వారి మీద ఉన్న ద్వేషాన్ని దేవుడు నీకు తొలగిస్తాడు. నెక్స్ట్ కలహము అంటే ఘర్షణ, తగాద, పోరాటము. డిస్కార్డ్ అంటారు, స్ట్రైఫ్ అంటారు, క్వారలింగ్ అంటారు. వివాదాలు పెట్టుకోవడానికి వీల్లేదు మనం ఎవరితో కూడా. దెన్ నెక్స్ట్ మత్సరము అంటే జలస్, ఈర్ష్య కూడా ఉండటానికి వీల్లేదు మనలో. అదేవిధంగా క్రోధములు అంటే ఫిట్స్ ఆఫ్ రేజ్, కోపోద్రేకము. దేవుడు చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము నిలిచి ఉండనీయకుడి అని. కానీ ఈరోజు కోపంతో రేగిపోతున్నారు జనాలు. నెలల కోపం పెట్టుకుంటున్నారు, సంవత్సరాలు కోపం పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక శరీర ఇచ్ఛ. ఆ కోపం నీలో ఉండకుండా ఈ రోజు నుంచి నువ్వు జీవించాలి. ఎటువంటి కోపం నీలో ఉండటానికి వీల్లేదు. కక్షలు, సెల్ఫ్ అంబిషన్స్, పగ ఉంచుకుంటారు, పగలతో కక్షలతో బ్రతుకుతూ ఉంటారు. భేదములు, డిసెన్షన్స్, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి చాలామందికి. విమతములు, హెరిసీస్, వర్గాలు, విరోధమైన సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతం బట్టి ఈ సిద్ధాంతం బట్టి మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని కొట్టుకుంటూ ఉంటారంట. ఇది కూడా శరీర ఇచ్ఛ. ఇదే కరెక్ట్ పద్ధతి, ఇదే కరెక్ట్ సేవ అని ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దాని గురించి గోజాడుతూ ఉంటారంట. అదొక రకమైన ఇచ్ఛ వాళ్ళకి, అది కూడా శరీర ఇచ్చే. అటువంటి సిద్ధాంతాలు పట్టుకొని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఈ రోజు నుంచి. తర్వాత అసూయ, ఎన్వి. ఎవ్వరి మీద కూడా అసూయ ఉండటానికి వీల్లేదు. నీకంటే కొంచెం బాగుంటే, నీకంటే కొంచెం కలర్ ఉంటే, నీకంటే కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉంటే, నీకంటే కొంచెం ఆశీర్వాదకరంగా ఉంటే, నీకంటే కొంచెం కొంత దీవింపబడితే వాళ్ళని చూసి నువ్వు ఎందుకు అసూయ పడుతున్నావు? అసూయ పడడానికి వీల్లేదు. మత్తతలు అంటే డ్రంకన్నెస్, త్రాగుడు, మైకము, మత్తు, ఇదంతా కూడా శరీర ఇచ్చే. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వైల్డ్ పార్టీస్ అండ్ అదర్ సిన్స్. వైల్డ్ పార్టీస్ అంటే పబ్స్, డీజేస్, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే. సో ఇవన్నీ కూడా నీలో నుంచి నువ్వు విడిచిపెట్టాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఒకానొక సమయమున ఒక దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఒక యవనస్తుడు కారులో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి ఒక 5 పాల ప్యాకెట్లు కొనుక్కొని తన గృహానికి మరలా ఆ కారుతో వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతుంటే తన గృహము లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది రైట్ సైడ్ వెళ్ళమని. అదేంటి ప్రభువా, నా గృహము లెఫ్ట్ సైడ్ కదా, నువ్వు ఎందుకు రైట్ సైడ్ వెళ్ళమంటున్నావు అని చెప్పి లెఫ్ట్ సైడ్ తిప్పబోతుంటే దేవుని ఆత్మ మరీ బలవంతం చేసిందంట రైట్ సైడ్ తిప్పమని. సర్లే దేవుని ఆత్మ బలవంతం చేస్తుంది కదా అని రైట్ సైడ్ కారు తిప్పుకొని రైట్ సైడ్ వెళ్తున్నాడంట. అలా స్ట్రైట్కి వెళ్తూనే ఉన్నాడంట. చాలా దూరం వెళ్ళాడంట. ఎంత దూరం వెళ్ళినా కూడా దేవుడు ఏం మాట్లాడలేదంట. వెళ్ళిన తర్వాత ఒక చోట కారు సడన్గా ఆగిపోయిందంట. ఏంటి కారు ఇక్కడ సడన్గా ఆగిపోయింది, నేను బ్రేక్ ఏం వేయలేదు కదా, ఎందుకు ఇక్కడ సడన్గా కారు ఆగిపోయిందని కారు దిగి చెక్ చేద్దామని చూస్తుంటే ఈ పక్కన ఒక చిన్న గుడిసు ఉందంట. ఆ గుడిసులో నుంచి ఉచ్చరింపశక్యము కాని మూలికలతో ఒక స్త్రీ బహుగా వేదన పడుతూ ప్రార్థన చేస్తున్న ఆ యొక్క మాటలు, ఆ యొక్క శబ్దము వినిపిస్తుందంట యవనస్తునికి. ఏంటా ఇంత బాధపడుతుందని తలుపు తీశారంట. తలుపు తీస్తే అమ్మ ఏంటమ్మా అని అడిగాడంట. అడిగితే ఆ యొక్క చిన్న యవనస్తులు చెప్తుందంట, నా భర్త చనిపోయాడు, నా ఇంటి వారు ఎవరు లేరు, నాకు ఒక చిన్న పసిపాప ఉంది, ఈ పసిపాపకి గత 2 రోజుల నుంచి ఆకలితో బాధపడుతుంది, నాకు అనారోగ్యం బట్టి నాకు పాలు రావట్లేదు, అందుకని నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, నా యొక్క బిడ్డకి ఎట్లాగైనా ఆహారం కావాలి అని. అంతే, ఆయన మాటలు వినంగానే ఆయన కొనుక్కున్న 5 పాల ప్యాకెట్లు కూడా ఆ యొక్క స్త్రీకి అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడంట. సో దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో దేవుడు వారికి ఖచ్చితంగా ఈ విధము కూడా సహాయమును చేస్తాడు. ఇంకొక విషయం చెప్తాను. 1995లో బోస్నియా అనే దేశంలో జెజోరా అనే గ్రామంగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను ఈరోజు. అక్కడ స్మాజో మాల్కోవ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు ఫెహిమా. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. కుమారుల పేర్లు ఏంటంటే జావేద్, ఖాటిబ్. ఒకరోజు ఈ స్మాజో మాల్కోవ్ గారు ఒక 2 గోల్డ్ ఫిష్లను కొని వాళ్ళ ఇంటికి చెరొకటి, అంటే వాళ్ళ 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కుమారులు కదా, 2 కుమారులకి చెరొక గోల్డ్ ఫిష్ అన్నట్లుగా ఒక 2 గోల్డ్ ఫిష్లని తీసుకొని ఇంటికి వచ్చారంట. ఇంటికి వస్తే అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ దేశంలో ఒక భయంకరమైన యుద్ధం అనేది జరిగిందంట. జరుగుతుంటే అందరినీ దుర్మరణం చేస్తున్నారు, అందరినీ కూడా చంపేస్తున్నారు, అందరినీ కూడా కాల్చేస్తున్నారు. అయితే స్త్రీలు పిల్లలు అందరూ కూడా పారిపోయారంట. పురుషులందరూ కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారంట. పాల్గొంటే చాలామంది మరణించారంట. ఆ మరణంలో ఈ స్మాజో మాల్కో అనే వ్యక్తి కూడా మరణించాడంట. మరణిస్తే ఒక రాత్రి సమయంలో స్త్రీలు పిల్లలు వచ్చి ఎవరి భర్తలైతే మరణించారో వాళ్ళందరినీ కూడా పూజ చేసి అక్కడ వాళ్ళకు ఉంటున్న విలువైన వస్తువుల్ని అవన్నీ కూడా తీసుకొని వేరే వేరే దేశాలకి వెళ్ళిపోయారంట. అలాగే ఈ ఫెహిమా కూడా వాళ్ళ భర్త చనిపోతే వచ్చి వాళ్ళ భర్తను పూజ చేసి తనకుంటున్న విలువైన వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తన 2 పిల్లలతో ఆ 2 గోల్డ్ ఫిష్లు పట్టుకొని అట్లా వెళ్తుందంట. పక్కన చెరువు కనపడిందంట. కనబడితే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి వాళ్ళతో చెప్పి ఆ చెరువులో ఆ 2 గోల్డ్ ఫిష్లను వేసేసి వీళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయారు. ఒక 5-6 సంవత్సరాలు అయిపోతుంది. 5-6 సంవత్సరాలు అయిన తర్వాత మరలా తిరిగి ఆ గ్రామానికి ఈ ఫెహిమా వాళ్ళ 2 కుమారులతో వచ్చిందంట. వస్తే ఆ యొక్క ఊరంతా కూడా, ఆ గ్రామం అంతా కూడా ఎలా అయిపోయిందంటే పాడుబడ్డ దెబ్బ అయిపోయిందంట. పాడుబడ్డ దెబ్బ అయిపోతే అలాగ చూసుకుంటూ వస్తారట. వస్తే అలా చెరువు దగ్గరికి వచ్చారు. చెరువు దగ్గర రాగానే ఆ చెరువులో కొన్ని వేల గోల్డ్ ఫిష్లు కనపడ్డాయంట. వీళ్ళకి చాలా సంతోషం అనిపించి ఆ గోల్డ్ ఫిష్ల ఎక్స్పోర్ట్ బిజినెస్ని ప్రారంభించారంట. రకరకాల దేశాలకి గ్లాసెస్లో వాటిని ప్యాక్ చేసి రకరకాల దేశాల్లో రకరకాల మంచి మంచి రెస్టారెంట్స్ని వాటిని ఎక్స్పోర్ట్ చేయడం అనే బిజినెస్ని వీళ్ళు ప్రారంభించారంట. కొన్ని కోట్లు వీళ్ళు సంపాదించుకోగలిగారంట. ఆ పాడుబడ్డ దెబ్బ ఆ యొక్క ఊరిని బాగు చేయించారంట. ఒక పెద్ద గృహాన్ని ఆ యొక్క ఊరిలో వీళ్ళు నిర్మించుకున్నారంట. ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని యందు వీళ్ళు విశ్వాసం ఉంచి ఉండొచ్చు, లేదా ఖచ్చితంగా దేవుని ఆత్మ వీరిని ఈ విధంగా నడిపించి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఈరోజు ఖచ్చితంగా నీకు అవసరమై ఉన్నది ఏంటంటే దేవుని ఆత్మ చేత నువ్వు ఖచ్చితంగా నడిపించబడాలి. నాకు చేత అవ్వట్లేదు, నేను ఫలానా పాపంలో ఉన్నాను అని ఈరోజు నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే నువ్వు ఒకటే చేయాలి. ఏంటంటే ఎక్కువ సమయం వాక్యము ధ్యానించడము, ఎక్కువ సమయం ప్రార్థన గడపడము. నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుని ఆత్మను నీకు దయచేస్తాడు, దేవుని ఆత్మ చేత దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మీరు మంచి వర్తమానాలు మీరు మాకు అందించిన విధానం బట్టి మీకు వందనాలు. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని, మీ కృపను మేము భద్రపరుస్తారని, ఈ వాక్యం గుర్తుపెట్టుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేస్తారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.